సినీ రంగానికి సంబంధించి రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్తో మళ్ళీ ఆయన సింగిల్గా అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మనందరికీ తెలిసిన విషయమే. అన్స్టాపబుల్ సీజన్ 4లో అయితే దానికి సంబంధించి అటు రామ్ చరణ్ మరియు బాలకృష్ణ ఉన్నటువంటి ప్రోమోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ ఎపిసోడ్ కూడా తొందరలో రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మాత్రం అకిరానందన్ సినీ ఎంట్రీ గురించి రామ్ చరణ్ మాట్లాడగా తెలుస్తుంది. అయితే ఇన్ని రోజుల పాటు ఓజీలో ఆయన ఒక క్యామియో రోల్ ఉండబోతుంది అనే వార్తలు వినిపించినప్పటి నుంచి జనాలందరిలో కూడా ఒక మంచి క్రేజ్ని అయితే అకిరానందన్ సంపాదించుకున్నాడు. ఇక ఆ క్రేజ్ని కొనసాగిస్తూ అటు పవన్ కళ్యాణ్ చేయబోతున్న ఓజీ మూవీలో ఒక క్యామియో రోల్ చేస్తున్నాడు అని ఒక రూమర్ అయితే చక్కర్లు కొట్టింది. అది కాస్త ఇప్పుడు నిజమయ్యేటట్టుగా కనిపిస్తోంది. అసలు నిజానికి అక్కడ ఏం జరిగింది అంటే బాలకృష్ణ మాత్రం ఓజీ మూవీలో అఖిరా కనిపించబోతున్నారా అని చెప్పేసి అడిగితే ఏమో కనిపించొచ్చేమో అని ఆయన అనడం జరిగింది. అలా అనడంతో ప్రజెంట్ అందరూ కూడా ఆసక్తి అయితే ఇంకొంచెం రెట్టింపైందని అనుకోవచ్చు. ఇక రీసెంట్గానే రేణు దేశాయ్ కూడా నాకు అఖిరా సినిమాల్లోకి వెళ్తేనే చాలా ఇష్టం అంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ కొంతమంది ఏంటంటే ఆయన సింగిల్గానే స్క్రీన్ పైకి వస్తే బాగుంటుంది, తండ్రితో పాటు వచ్చినా బాగుంటుంది, కానీ ఆయనని ఫస్ట్ లుక్లో అలా చూడడం మా అందరికీ ఆసక్తిగానే ఉంది అని కొంతమంది పాజిటివ్గా ఇంకొంతమంది నెగిటివ్గా చెప్తున్నారు. ఎట్టకేలకు అందరూ అనుకున్నట్టుగానే ఓజీ మూవీలో ఆయనకిన వస్తే మంచి ఎంట్రీ మాత్రం ఆయనకైతే పడబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. హరిహర వీరమల్లుకు సంబంధించి ఒక సాంగ్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇక ఆ సాంగ్కి సంబంధించి అకిరానే దానికి మ్యూజిక్ ఇచ్చారు. మరి తమన్ కూడా ఆయన మ్యూజిక్ని చాలా అంటే చాలా మెచ్చుకున్నారు. ఇలా అన్ని విషయాలలో చూసుకుంటే అటు సినీ ఇండస్ట్రీలో ఆయన ఏదో ఒక విధంగా మాత్రం ఓజీ ఆర్ హరిహర వీరమల్లు లేకపోతే రెండిట్లో ఆయన ఉండబోతున్నారు. ఇక రామ్ చరణ్ ఆయన్నే ఓపెన్గా కనిపించొచ్చేమో అన్న డౌట్ పెట్టడంతో అందుకే అదే టైంలో ఆయనని ఫిట్టింగ్ మాస్టర్ అన్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం మరి నిజంగానే ఆయన అకిరానందన్కి సంబంధించి ఎంట్రీ గురించి మాట్లాడారా, తొందరలోనే ఓజీకి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తుందా అనేది వేచి చూడాలి.